జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన యువ రైతు పేరు జక్కుల తిరుపతి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని గతంలో పలు ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకొని దేశీ విత్తనాలతో గత 10 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మంచి పోషకాలను అందించే నల్ల రకం వరి ధాన్యాల ఎంపికను చేసుకున్నారు. మరి ఈ నల్ల రకం బియ్యం సాగులో ఎందుకు ఆసక్తి పెంచుకున్నారో వీరి మాటల్లోనే విందాం. హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. నేను ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నాము. సేంద్రియ వ్యవసాయంతో పాటు నేను ఇక్కడ రైతులకి ఒక ఎఫ్పిసి ఏర్పాటు చేసి నాగపురి రైతు సేవ ఎఫ్పిసి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఉంటూ రైతులకు సేవలు అందిస్తూ ఉన్నాం. మరియు ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్టీ అంటే బోర్డు మెంబర్గా ఉంటూ కూడా మేము అనేక సేవలు అందిస్తూ ఉన్నాం. నేను ఈ సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా ఎన్నో ఔషధాలు ఉన్నటువంటి నల్ల బియ్యాన్ని మరియు ఎర్ర బియ్యాలను సాగు చేయడం జరుగుతుంది. మరియు సెంటెడ్ వెరైటీస్ అయినటువంటి సుగంధభరితమైనటువంటి బియ్యాలను కూడా బాస్మతి లాంటి వెరైటీస్ని కూడా సాగు చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రోజువారీ తినడానికి మైసూర్ మల్లిగ, కుజ్జి పటాలియా లాంటి బహురూపి, రత్నచోడి లాంటి బియ్యాలను కూడా మేము సాగు చేస్తూ అనేక మంది రైతులకి దీన్ని పంచడం కోసము ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నాం. నేను ఒక్కరినే కాకుండా నా గ్రామాన్ని ఒక సేంద్రియ గ్రామంగా మార్చడం కోసం ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఈరోజు దాదాపుగా మా గ్రామంలో ఒక 60 మంది రైతులను ఈ సేంద్రియ వ్యవసాయాన్ని పరిచయం చేయడం జరిగింది. భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఈ బ్లాక్ రైస్లో ఇప్పటివరకు నేను చాలా రకాలు పండిస్తూ వస్తూ ఉన్నాను. దాంట్లో ఇప్పటివరకు నేను ఒక 7 రకాల బ్లాక్ రైస్ నేను పండించడం జరిగింది. సో మొట్టమొదటిగా నేను బ్లాక్ రైస్లో పండించినప్పుడు కాలాబట్టి అనే ఒక రకాన్ని నేను పండించడం జరిగింది. అది మొక్క, వడ్లు, బియ్యము 3 నలుపు రంగులో ఉంటాయన్నమాట. అయితే అది పండించిన తర్వాత మనకి దాంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మనకు ఎదురవుతూ వచ్చాయి. ఆ సమస్యలను అధిగమించడానికి మళ్ళీ మణిపూరి బ్లాక్ రైస్ అనేది తీసుకోవడం జరిగింది. మణిపూరి బ్లాక్ రైస్తో పాటు బర్మా షార్ట్ వెరైటీ అండ్ లెంత్ వెరైటీని బర్మాను మనము సాగు చేయడం జరిగింది. మరియు కరుపు కవని అనే రకాన్ని మనం సాగు చేయడం జరిగింది. బ్లాక్ రైస్లో కాలాబట్టి అనేటువంటి ఇంకో రకాన్ని మనం సాగు చేసాము. ఇట్లా బ్లాక్ రైస్లో చాలా రకాలు నేను సాగు చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే వెనకాల చేను కనబడుతుందో ఈ రకాన్ని ఇప్పుడు కొత్తగా నేను సాగు చేయడం జరుగుతుంది. మనకు బ్లాక్ రైస్లో వచ్చేసి చాలా రకాల ఔషధ విలువలు ఉంటాయి అని మనం అనుకున్నట్టుగా ముఖ్యంగా ఈ బ్లాక్ రైస్లో ఉన్నటువంటి గుణాలు ఏమిటంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం తీసుకునే పదార్థాలలో నలుపు వర్ణంలో ఎక్కువగా ఉంటాయని చెప్పి రాయడం జరిగింది. మన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా మన వేదాల్లో కూడా ఈ నలుపు వర్ణాన్ని కృష్ణ బియ్యం అని చెప్పి వర్ణించడం జరిగింది. సో ఆ కోవకు చెందినటువంటి బియ్యం తీసుకున్నట్లయితే మన శరీరంలో చాలా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. సో ఆ క్రమంలో ఆలోచన చేసి మా నాన్నగారికి భోజనం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బ్లాక్ రైస్ని ఎంచుకోవడం జరిగింది. ఈ బ్లాక్ రైస్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తూ ఉంటుంది. అందుకని క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ రోగనిరోధక శక్తి కోల్పోతారు కనుక ఈ బ్లాక్ రైస్ని కనుక రోజు వాళ్ళకి జావ రూపంలోనో అన్నం రూపంలో కనుక తినిపించినట్లయితే వాళ్ళ ఇమ్యూనిటీ తొందరగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వాడే మెడిసిన్స్ని క్రమంగా తక్కువ చేసుకుంటూ ఈ ఆహారమే ఔషధంగా పనిచేసి వాళ్ళకి స్వతహాగా మళ్ళీ వాళ్ళ రోగనిరోధక శక్తి డెవలప్ అయ్యి అప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ బ్లాక్ రైస్ పండించడం జరిగింది. క్యాన్సర్ వ్యాధి లేని వాళ్ళు ఒక నార్మల్ పర్సన్ కూడా ఈ రోజుల్లో ఎప్పుడు క్యాన్సర్స్ వస్తున్నాయో ఎవరికి తెలియదు. ఒక నార్మల్ పర్సన్ కూడా తన ఇమ్యూనిటీ డెవలప్ కావాలంటే ఇటువంటి ఆహారాన్ని రోజు తీసుకోవాలనే ఉద్దేశంతో దీనిని పండిస్తూ చాలా సంవత్సరాలుగా దాదాపుగా ఒక 8 సంవత్సరాలుగా దీన్ని పండిస్తూ చాలామంది రైతులకి దీన్ని నేను అందిస్తూ ఉన్నాను. అయితే ఈ బ్లాక్ రైస్ అనేది మనం ఇప్పుడు కూడా పాలిష్ చేయం దీన్ని. సో ఇది జీరో పాలిష్తో అంటే కేవలం ఆ పై లేయర్ ఆ పొట్టు ఏదైతే ఉంటుందో ఆ ఊకను మాత్రమే తీసేసి ఈ బ్లాక్ రైస్ మనం రైస్ మిల్ నుంచి తీసుకుంటాం కనుక ఎక్కడ కూడా మనకి తౌడు అనేది వేస్ట్ కాదనమాట. సో ఆ లేయర్లో పూర్తి స్థాయిలో మనకు ఈ B1 విటమిన్ అనేది దీంట్లో హయ్యెస్ట్గా ఉందన్నమాట.
ఆ థయామిన్ విటమిన్ సంబంధించినటువంటి గుణం మామూలు బియ్యాలతో పోల్చుకుంటే ఈ బ్లాక్ రైస్లో చాలా పుష్కలంగా ఉందన్నమాట. సో దీన్ని గర్భిణీలు తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ గుండె నిర్మాణం మంచిగా జరుగుతూ మంచి అవయవ పుష్టితోటి మంచి దృఢంగా పుట్టే అవకాశం ఉందని చెప్పేసి ఈ బ్లాక్ రైస్ గర్భిణీలకు ఇస్తూ ఉన్నాం. దీంట్లోనే మళ్ళీ గర్భిణీలకు ఇంకొక బెనిఫిట్స్ ఏమున్నాయంటే, ఏ పిల్లలకైతే తల్లులకి మధ్య పాల సమస్య అనేది, మనకు పాల డెఫిషియన్సీ అనేది చాలా ఏర్పడుతూ ఉంది. ఈరోజు చూస్తున్నట్లయితే ఎక్కడో మనం పాశ్చాత్య దేశాల్లో చూసేవాళ్ళం మిల్క్ బ్యాంక్ అని, అట్లాంటిది బ్లడ్ బ్యాంకులు పోయి ఇప్పుడు మిల్క్ బ్యాంకులు కూడా హైదరాబాద్ నగరంలో కూడా ఏర్పడే పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి? తల్లి కనుక సరిగ్గా ఒక మంచి పరిపూర్ణమైన ఆరోగ్యంతో లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కనుక గర్భం ధరించిన వెంటనే కనీసం ఈ బ్లాక్ రైస్ని రోజు వాళ్ళు ఒక పూట కానీ 2 పూటలు కానీ తినగలిగితే, దీన్ని ఏ రూపంగా తీసుకోగలిగితే వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత సరిపడా పాలిచ్చే శక్తి కూడా వాళ్ళకి వస్తుందని చెప్పేసి ఈ బ్లాక్ రైస్ ఆ గుణాలు ఉన్నాయని చెప్పేసి మేము తెలుసుకోవడం జరిగింది. నల్ల రకం విత్తనాలలో ప్రముఖంగా ఉండే కర్పుక్క వని, బర్మా బ్లాక్, కాలాభర్తో పాటు మణిపూర్కి చెందిన వెరైటీలతో బ్లాక్ రైస్ని పండిస్తున్నారు. మణిపూర్కి చెందిన ఈ బ్లాక్ రైస్ని కృష్ణ బియ్యం అని కూడా అంటారు. ఎన్నో రకాల దేశీ విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ కృష్ణ వెరైటీ విత్తనాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇందులో ఉన్న ప్రయోజనాలపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. బర్మా బ్లాక్ వేసాము. బర్మా బ్లాక్లో 2 వెరైటీస్ ఉంటాయి, కర్పు కవని, ఇట్లా రకరకాల విత్తనాలు మనం వేసుకుంటూ వచ్చాము దాంట్లో. సో ఎందుకు కాలబట్టిని నేను ఫస్ట్లో వేసినప్పుడు దాన్ని ఎందుకు మార్చడం జరిగిందంటే, కాలబట్టి అనే రకం మా ఏరియాలో ఇక్కడ వేసినప్పుడు ముఖ్యంగా అది కంకి ఈనిన తర్వాత ఆ దశలో పాల దశలో ఉన్నప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది అది. సో దాన్ని మా దగ్గర నుండి రామచిలుకలు ఎక్కడున్నా సరే గుంపులుగా వచ్చి ఆ కాలబట్టి అనే వెరైటీని తినేస్తున్నాయి. చేను పైన ఉన్నప్పుడే తినేస్తూ ఉన్నాయి. మరియు దానికి ఆ కలరు వేరుగా ఉండడం వల్ల చాలా రకాల డిసీజ్ వస్తూ ఉన్నాయి ఆ వెరైటీకి. ముఖ్యంగా మనకి మొగి పురుగు అంటాము, కాణందుచి పురుగు, ఆ రకాలు ఎక్కువ వస్తున్నాయి ఈ కాలబట్టికి. సో అప్పుడు మేము కొంత షార్ట్ వెరైటీ మన దేశంలో మంచి రీసెర్చ్ జరిగిందని చెప్పేసి మణిపూర్ స్టేట్ నుంచి మణిపూర్ బ్లాక్ రైస్ తెప్పించడం జరిగింది. అయితే ఈ మణిపూర్ బ్లాక్ రైస్ ఏమవుతుందంటే, ఇది బాగానే ఉంది వెరైటీ, కానీ ఇది 2 పంటలకు పండుతుంది, తక్కువ డ్యూరేషన్ ఉంది, కానీ చేనంతా కూడా 90 రోజులు రాగానే పూర్తిగా నేలకు పడిపోవడం జరుగుతుంది అనమాట. నేలకు పడిపోయినప్పుడు రైతు వారిగా చాలా నష్టాలు ఉంటాయి. వర్షాలు పడ్డాయి అనుకోండి, ఆ వడ్లని మొలక వస్తూ ఉంటాయి, హార్వెస్టింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎట్లా మరి ఈ సమస్య నుంచి మనం బయటికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచించినప్పుడు నా మిత్రుడు మణిపూర్ స్టేట్లోనే ఉంటాడు, ఈ రకాన్ని పంపించడం జరిగింది. దీని పేరు వాళ్ళు కృష్ణ బియ్యము అని చెప్పారనమాట. ఎందుకు ఆ పేరు పెట్టారు అని చెప్పి దీన్ని అడిగినప్పుడు, ఇప్పటివరకు నేను పండించినటువంటి మిగతా బ్లాక్ రైస్ అన్నీ కూడా బియ్యాన్ని విరుస్తే లోపల తెలుపు రంగులో ఉంటాయి అన్నమాట. అది ఎర్ర బియ్యమైనా సరే, నల్ల బియ్యమైనా సరే. ఈ కృష్ణ బియ్యం అనేది అంటే వెరైటీ ఏంటంటే, బియ్యం విరుస్తే దాని లోపల కూడా నలుపు రంగులో ఉంటుందన్నమాట. సో నేను ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నిట్లలో కూడా ఇది చాలా డిఫరెంట్గా కనిపించింది అనమాట. అప్పుడు దీన్ని నేను పండించడం అనేది ముందుకు వచ్చానమాట. దేశీ విత్తనాలు దేశంలోని ఆయా ప్రాంతాలను బట్టి వాటి ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి కూడా దిగుబడులలో మార్పు కనిపిస్తుంది. మరి ఈ మణిపూర్కి చెందిన కృష్ణ బియ్యం పంట కాలం ఎంత, ఎలాంటి నేలలను ఎంచుకోవాలి, ఎంత దిగుబడిని సాధించవచ్చు అన్న అంశాలను మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. దీని యొక్క పంటకాలం ఏమిటంటే 130 నుంచి 135 రోజుల మధ్యలో దీని పంటకాలం. అంటే మధ్యస్థ రకంగా కూడా పంటకాలం కూడా తక్కువ ఉండడం వల్ల మనం మన పక్కన వేస్తున్నటువంటి హైబ్రిడ్ రకాలతో పోల్చుకొని దీన్ని తీసుకోవచ్చు. యథావిధిగా ఈ పంటను నార్మల్గా మన సేంద్రీయ వ్యవసాయంలో, మన ప్రకృతి వ్యవసాయంలో రైతులు ఏ విధంగా పండిస్తారో ఆ విధంగా పండించుకోవచ్చు. ఒక 15 రోజులకు ఒకసారి జీవామృతం పారిస్తూ మంచి మనం పశువుల ఎరువు వేసుకుంటూ, మనం స్టార్టింగ్లో పొలం దున్నే ముందు ఇప్పుడు మేము ఇక్కడ ఒక ఎకరాకి 3 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసాము. మేము పశువుల ఎరువు వేస్తూ దాని తర్వాత కొన్ని రకాలైనటువంటి మన జీవామృతంతో పాటు సివిఆర్ మెథడ్లో నుండి మట్టి ద్రావణాన్ని ఇచ్చాము. ఇలా ఇస్తూ మనం దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మధ్యలో ఒక్కసారి దీనికి మాకు ఈ పంట పండిస్తున్నప్పుడు మనకు అక్కడక్కడ దీనికి కూడా మొగిపురు అనేది రావడం జరిగింది. అంటే కాలబట్టితో కంటే పోల్చుకుంటే చాలా బెటర్, దీనికి ఇమ్యూనిటీ చాలా బాగున్నది ఈ మొక్కకి. సో వేసినప్పుడు మనము అగ్నియాస్త్రం లాంటివి స్ప్రే చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో అట్లా ప్రొటెక్షన్ చేసుకొని ఇది బాగుంది. 135 రోజుల పంటకాలం వస్తుంది. సేంద్రీయ వ్యవసాయంలో చేసినట్టుగా అన్ని విధాలుగా దీన్ని పాటించి దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. పంటకాలం కూడా మన తక్కువ రోజుల్లోనే వస్తుంది కనుక దీన్ని పండించుకుంటే బ్లాక్ రైస్లో రైతులకి మనకు కొంత సులువైన మార్గం ఉంది. తినేవారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం కూడా మనం అవుతామని చెప్పేసి ఈ వెరైటీని మనం పండించడం జరుగుతుంది.
చూడండి, ఒక ఒక మొక్క మనం పెట్టినప్పుడు దీన్ని నాటుకునే విధానంలో మనం పెట్టిన తర్వాత ఒక దుబ్బు నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక దుబ్బులో దాదాపుగా ఒక 10 నుంచి 15 పిలకలకి మనకి గొలుసు అనేది రావడం జరుగుతుంది. సో ఒక గొలుసులో మనం ప్రధాన పిలకకు మనం చెక్ చేసినట్లయితే, తల్లి కర్రకు చెక్ చేసినట్లయితే మనకి 150 నుంచి 200 గింజల వరకు మనకు ఉంటున్నాయి దీంట్లో. ఒక గొలుసు వెయిట్ చూసినట్లయితే మనకు గొలుసు వెయిట్ కంప్లీట్గా చూడలేదు మనము, కానీ దీనికి ఒక గొలుసుకు మాత్రము 150 నుంచి 200 గింజలు మనకు వరి గింజలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఒక ఎకరానికి హీల్డింగ్ దీన్ని మన ఎక్స్పెక్టేషన్ ఎంత తీసుకోవచ్చు అంటే 12 నుంచి 15 క్వింటాల మధ్యలో మనకి ప్రస్తుతానికి ఒక ఎకరానికి ఇది దిగుబడి విషయం అట్లా వస్తుందన్నమాట. ఇది మనము ఈ విత్తనాన్ని డైరెక్ట్గా వెద పద్ధతిలో కూడా విత్తొచ్చు. గుంటూరు లాంటి ప్రాంతాల్లో డైరెక్ట్గా సీడ్ సోయింగ్ చేస్తారు కనుక అటువంటి ప్రాంతాల్లో కూడా ఇది అనుకూలమే. ఇది సీడ్ సోయింగ్ చేసుకోవచ్చు, లేదా మొలక గట్టి వెదజల్లుకోవచ్చు. అన్నిటికంటే ఉత్తమం ఏమిటంటే మన వరిలో సేంద్రియ వ్యవసాయంలో ఉత్తమమైన పద్ధతి ఏంటంటే నారుమడిగా చేసుకొని నారుమడిని తీసి మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి. సో మేము అదే పద్ధతిని ఇక్కడ అనుసరిస్తాం. ఎందుకంటే మా దగ్గర నుండి కలుపు సమస్యలు మేము దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని నారుమడిగా చేసుకొని 15 నుంచి 18 రోజుల లోపల ఉన్నటువంటి నారుని తీసుకొని మనము నాటేసుకొని పంటను చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీని రైట్ టైం ఏంటంటే దాదాపుగా మనకు 15 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో నాటుకోవాలి. సో వీలైనంత వరకు 15-18 రోజుల మధ్యలో నాటుకోండి. అది దాటితే 25 రోజుల లోపల నాటేసుకోండి. దాని యొక్క పంటను అలా చేసుకోవచ్చు. బెద సాగులో చేసుకోవచ్చు, డైరెక్ట్ సీడ్ సోయింగ్ చేసుకోవచ్చు, ఇట్లా నార్మల్గా చేసుకోవచ్చు, డ్రమ్ సీడర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. నార్మల్ ఇది ఒక ప్యాడీ వెరైటీ కనుక మన ప్యాడీని ఏ విధంగా అయితే చేసుకుంటామో అన్ని రకాలుగా దీన్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ బ్లాక్ రైస్ని దాదాపుగా ఇప్పటికీ ఒక 7 రకాలు నుంచి 8 రకాలు నేను పండించినప్పటికీ ఏ బ్లాక్ రైస్ అయినా కానీ దేశవాళీది ముద్ద రూపంలో అవుతాయి అన్నమాట. అన్నం పొడి పొడిగా రాదు, పుల్లలు అనేది రాదనమాట, ఒక స్టిక్కీగా అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ అన్నం వండుతున్నప్పుడు ఒక జిగురు ఉత్పత్తి అవుతుంది. ఆ జిగురు మనకు చాలా అవసరమైనటువంటి స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అన్నం వండిన తర్వాత గంజిని అనేది మనం వార్చకూడదు, ఆ గంజితో కలిపి మనం తినాలి. ఆ జిగురే మనకు చాలా ఔషధ విలువలో ఉంటాయన్నమాట. ఆ జిగురును మనము ఇంకా జుట్టు రాలే సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ గంజిని కనుక మనం తీసుకొని వారంలో ఒకసారి ఆ జుట్టుకు అప్లై చేయొచ్చు. చుండ్రు లాంటి సమస్యలు పోతాయి, జుట్టు ఊడడం లాంటి సమస్యలు ఈ జిగురు వల్ల పోతాయి, కుదుళ్ళు దృఢంగా అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని బాడీ పైన మసాజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంత గొప్పగా ఉన్నటువంటి గుణము ఆ గంజిలో ఉంటుంది కనుక దీన్ని వేస్ట్ చేయకూడదు. ఆ జిగురుతో కలిపే ఈ ఆహారాన్ని తినాలి. సో దేశవాళీ బ్లాక్ రైస్ని ఏది పండించినా కానీ అన్నము మీకు దేశవాళీదా హైబ్రిడ్ దాన్ని గుర్తుపట్టాలంటే దేశవాళీ అన్నాలన్నీ కూడా పొడి పొడిగా రాదనమాట, ఆ జిగురు ఉత్పత్తి అవుతుంది అనమాట. సో ఈ బ్లాక్ రైస్ అన్నీ ఆ విధంగా ఆ కేటగిరీకి ఉంటాయి. నేలతల్లి కార్యక్రమంలో మరో స్వల్ప విరామం. ప్రతి పంటకు సీజన్లు మరియు వాటి సాగు పద్ధతులలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సాగు పద్ధతుల్లో కూడా అనేక మార్పులుంటాయి. మరి ఈ రకం నల్ల బియ్యాన్ని విత్తన ఎంపిక దగ్గర నుండి పంట కోసిన తర్వాత మార్కెటింగ్ చేసుకునే వరకు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, ఎన్ని రకాల విధానాల్లో ఈ పంటను సాగు చేయొచ్చు అన్న విషయంపై యువ రైతు తిరుపతి మాటల్లోనే విందాం. చేనంతా బలంగా రావాలంటే విత్తనమే మనకు ప్రధానం. ఈ విత్తనాలని మనం రకరకాల రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ ఉంటాం. ఎందుకంటే దేశవాళీ విత్తనాలని ఒక సిస్టమేటిక్గా డెవలప్మెంట్ అనేది రైతు స్థాయిలో చేయలేడు. హైబ్రిడ్ విత్తనాలు చేసినంతగా సిస్టమేటిక్గా ఇది చేయలేడు. ఇప్పుడు మేము ఇది మణిపూర్ రాష్ట్రం నుంచి తెప్పించాం. ఆ తెప్పించినప్పుడే వాళ్ళు పంపించినప్పుడే దాంట్లో దాదాపుగా ఒక 5 to 10% వేరే విత్తనాలు కలిసి వచ్చాయన్నమాట. అదేంటండి ఇలా పంపించారనుకోండి, అతను విత్తనమే ఇవ్వనని చెప్పాడు అనమాట. సో అతను నాకు ఒక విషయాన్ని నాకు గుర్తు చేశాడనమాట. పూర్వం రైతులందరూ కూడా విత్తనాలు పండించిన తర్వాత తన విత్తనం తనే పొలంలో తయారు చేసుకోవడం అనేది చాలా మూలమైన పద్ధతి. ఇది మన పూర్వీకులు చేసేవాళ్ళు. దీన్ని మళ్ళీ మనం తిరిగి గుర్తు చేయాల్సిన విషయం మనకు ఉంది. ఇప్పుడు ఈ పొలంలో నేను చూసినట్లయితే నేను దీన్ని హార్వెస్టర్తో కట్ చేశాను అనుకోండి, హార్వెస్టర్లో ఉన్నటువంటి విత్తనాలు కొన్ని కలుస్తూ ఉంటాయి, దాన్ని మేము వేరు చేయలేము. అదేవిధంగా మనకు పాత విత్తనం ఇచ్చిన వాళ్ళు కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని మనము పొలం దున్నిన తర్వాత వర్షం పడ్డప్పుడు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని మొక్కలు కూడా దీంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో విత్తనాలు కల్తీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూసినట్టయితే ఇప్పుడు దీంట్లో కూడా అక్కడక్కడ చూడండి, ఇప్పుడు వేరే రకం అనమాట. ఇది సన్న బియ్యం విత్తనాలు వేరే రకం కలిసాయి అనమాట. కొన్ని విత్తనాలు మన పొలంలోనే పంట కోసినప్పుడు కొన్ని రకాలు ఇక్కడే కొన్ని ఉండిపోయి అవి కూడా మొలకెత్తే అవకాశాలు ఉంటాయి. మనం దమ్ము చేసి మనం పొలం దున్నినప్పుడు వేసినప్పుడు పాత విత్తనాలు కూడా కొన్ని ఇళ్ళకే వచ్చే అవకాశాలు ఉంటాయి.
సో ఇటువంటి సందర్భంలో గుర్తుపెట్టుకున్నప్పుడు రైతు ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఇప్పుడు ఈ పొలం అంతా తయారైనప్పుడు మనం ఏం చేయాలంటే విత్తనాన్ని తయారు చేసుకునే బాధ్యత మనమే తీసుకొని ఎక్కడైతే మనకు కావాల్సిన విత్తనాలు మంచిగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు నాకు 15 కేజీల విత్తనం కావాలి, ఇప్పుడు మళ్ళీ వేయాలనుకోండి, ఆ 15 కేజీల విత్తనాలని నేను ఒక కొడవలు తీసుకొని చేనంతా తిరుగుతూ మంచి మంచి మేలు రకం జాతి విత్తనాలని సెలెక్ట్ చేసుకుంటూ అప్పుడు కట్ చేసుకుంటే ఇలా గొలుసుల్ని మనం కట్ చేసుకుంటూ ఇలా గొలుసుల్ని ఏరుకుంటూ వచ్చినట్టయితే ప్యూర్ విత్తనాన్ని రైతు తయారు చేసుకునేవాడు అవుతాడు. ప్రతిసారి విత్తనం కలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి పిలకలు పెట్టింది బాగా హెల్తీగా ఉన్నటువంటి విత్తనాలను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంకా దృఢంగా వస్తుంది. ప్రతి పంట హీల్డింగ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. విత్తనం అనేది అంత ముఖ్యమైంది. దీన్ని కనుక ఒక 3 సంవత్సరాలు కొనసాగిస్తే ఒకే నెలలో మనం విత్తనం వేస్తూ ప్రతిసారి చాలా బలంగా మంచి దృఢంగా ఉన్నటువంటి విత్తనాలు మనం సెలెక్ట్ చేసుకుంటూ అట్లా 3 ఇయర్స్ కనుక తయారు చేసినట్టయితే అద్భుతమైన వెరైటీని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రైతులు చాలామంది ఏమంటారంటే ఈ విత్తనాన్ని మీరే తయారు చేసి ఇవ్వచ్చు కదా అని అంటారనమాట. సో ఏ విత్తనమైనా తీసుకున్నప్పుడు మన నేల, మన వాతావరణము, మన నీటికి అలవాటు చేసినప్పుడు దాని యొక్క రెసిస్టెన్సీ పవర్ పెరుగుతూ మనకి మంచి హీల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ విత్తనాలకి దేశవాళీ విత్తనాలకు ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు వేస్తూ పోతున్న కొద్దికి దాని యొక్క పవర్ కోల్పోతూ ఉంటుంది, దాని యొక్క గుణం కోల్పోయి తెగుళ్ళకి ఎక్కువ గురవుతూ ఉంటుంది. అదే దేశవాళీ విత్తనం అయితే దానికి ఉన్నటువంటి శక్తి, ఈ భగవంతుడు ఈ ప్రకృతి ఇచ్చిన శక్తి ఏంటంటే మీరు అక్కడ ఎక్కడైతే వేస్తూ పోతూ ఉంటారో దాని యొక్క తెగుళ్ళు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణానికి అది పోరాడి దాని యొక్క రెసిస్టెంట్ పవర్ని పెంచుకుంటూ ప్రతిసారి ఇంకా దృఢంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి రైతు విత్తనం మీద దృష్టి పెట్టి తన పొలంలో తానే సెలెక్ట్ చేసుకొని మంచి కలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. శుద్ధి చేసినప్పుడు విత్తనాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ విత్తనాన్ని నిలువ పెట్టే పద్ధతి ఏమిటంటే ఇలా డైరెక్ట్గా మనం కంకుల రూపంలో కోసి దీన్ని మనం ఇంట్లో నిలువ పెట్టుకోవచ్చు. లేదా వడ్లను మనం వేరు చేసి ఒక మట్టి కుండలో మనము పోసుకొని చుట్టూ పేడతో అలికి దానికి పైన కూడా కొంత గడ్డి పెట్టి పేడతో క్లోజ్ చేసుకున్నట్లయితే ఎయిర్ ప్యాక్ అయిపోతుంది. అప్పుడు కూడా మనకి ఎటువంటి బ్యాక్టీరియా లాంటి డిసీజ్ రాకుండా విత్తనం మనం కాపాడబడుతుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు విత్తనాన్ని మనం నిలువబెట్టే పద్ధతి. లేదా కొంత బూడిదను కూడా మనం తీసుకొని విత్తనాలతో కలిపి మనము కొంత వేపాకు అవన్నీ వేసి డ్రై వేపాకును కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత ఆ డ్రై వేపాకుని దాంట్లో వేసి కూడా మనం ప్యాక్ చేసుకొని నిలువబెట్టుకునే పద్ధతి విత్తనం ఉంది. అయితే ఈ విత్తనం నిలువబెట్టినప్పుడు దీనిపైన కొన్ని రకాల శిలీంధ్రాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు మనకు చేరుకుంటే కనుక విత్తన శుద్ధి చేసుకొని మనం పొలంలో మళ్ళీ నారుమడిగా వేసుకున్నప్పుడు మంచి దృఢంగా మనకు ఎదిగే అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకోవడం ప్రక్రియ ఏమిటంటే విత్తనము శుద్ధి చేసే ముందు ఏ విత్తనమైనా సరే మంచి ఎండలో ఎండబెట్టడం అనేది చేయాలన్నమాట. కనీసం ఒక మంచిగా 4-5 గంటలు సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు విత్తనాన్ని బాగా డ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ విత్తనాన్ని తీసుకొని సూర్యరశ్మి ద్వారా మొలకెత్తే శక్తి అనేది బాగా విత్తనంలో పెరిగే అవకాశం ఉంది. కనుక మనం అలా పూర్వీకులు కూడా అలా చేస్తారనమాట. విత్తనాన్ని ఒక్కసారి డ్రై చేసుకోవాలి. సెకండ్ ఏం చేయాలంటే మనకు బీజామృతం అని చెప్పేసి సుభాష్ పాలేకర్ గారు చాలాసార్లు చెప్పారనమాట. కొంత ఆవు పేడను, ఆవు మూత్రాన్ని తీసుకొని దాంట్లో మనం కొంత సున్నాన్ని కనుక మనం వేసినట్లయితే ఆ యాసిడిటీ ఫామ్ అనేది కొంత తగ్గిపోతుంది. ఈ 3 కలిపి దాంట్లో కొంచెం మట్టి మనం కలుపుకొని ఆ లిక్విడ్ని ఏదైతే మనము విత్తన శుద్ధి కోసం చేసిన ఉందో ఆ ద్రావణము దాన్ని తీసుకొని మనం దీంట్లో కొంత చిలకరించుకొని విత్తనాలన్నింటినీ మంచిగా పట్టించి నీడలో ఆరబెట్టుకొని ఆ తర్వాత మనం దీన్ని నానబెట్టి మండగట్టుకునే పద్ధతి కనుక చేసినట్టయితే విత్తనము ముందు నుంచే రోగాలకు గురి కాకుండా నారుమడి ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి రైతు ఇలా చేయొచ్చు. కనీసం పచ్చిపాలు కొని తీసుకోవచ్చు. విత్తన శుద్ధి ఒక్కొక్కసారి వర్షాలు పడి వాళ్ళకి చేసే అవకాశం లేనప్పుడు పచ్చిపాలను కొని తీసుకొని ఒక గ్లాసు పచ్చిపాలు తీసుకుంటే దానికి ఒక 9 రెట్ల నీళ్లు కలిపి ఆ పచ్చిపాలను కూడా కనీసం నాటావు అనమాట. నాటావు పచ్చిపాలను తీసుకొని ఒక గ్లాసుకి 9 గ్లాసులు నీళ్ళు కలిపి దాంతో కూడా విత్తన శుద్ధి చేసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నీడలో ఆరబెట్టి దాన్నైనా నేరుగా మనం చేసుకునే అవకాశం ఉంది. సో ఇట్లా మనము పూర్వ సాంప్రదాయ పద్ధతిలో చేస్తే మనం నర్సరీ అప్పటి నుంచే నారుమడి నుంచే మనం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యమైన నారు వస్తుంది. ఆరోగ్య నారుకు మూలం ఆరోగ్యమైన విత్తనం తీసుకోవాలి. ఈ 2 బాగున్నప్పుడు పంట దిగుబడి అనేది ఖచ్చితంగా ఒక 3 నుంచి 5 క్వింటాల దిగుబడి ప్రభావం చూపుతుంది. ప్రతి రైతు ఈ మెలకువలు పాటించి మంచి దిగుబడులు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.